మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటూ ఉన్నారు సార్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తాను, ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2029 ఎన్నికల వరకు కూడా ప్రజల మధ్య ఉంటాను అని ప్రకటించారు. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. 2019 ఎన్నికలకు ముందు కూడా 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర చేశారు కదా సార్. ఆయన ముఖ్యమంత్రి అవడంలో ఆ పాదయాత్ర చాలా కీలకమైంది. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అయితే వెళ్ళడం లేదు, పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఏంటి సార్ జగన్ వ్యూహం ఏంటి? పాదయాత్ర చేస్తేనే ముఖ్యమంత్రులు అవుతానంటే రేపు నేను కూడా ఈ విశ్లేషణలు వదిలేసి పాదయాత్ర చేస్తాను తెలంగాణలో. సో నేను పుట్టిన ఆదిలాబాద్ గడ్డ నుంచి నన్ను శాస్త్ర ప్రజాప్రతినిధి చేసిన మహబూబ్ నగర్ గడ్డ వరకు పాదయాత్ర చేస్తా బ్రహ్మాండంగా. సో అంతకన్నా ఇంకేం కావాలి? నెక్స్ట్ 2028లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె నాగేశ్వర్ అని నేను అని ప్రమాణ స్వీకారం చేస్తా. సో అట్లాంటి అవకాశం వస్తుందని ఎందుకు కూరుకుంటారు? అందువల్ల పాదయాత్రలు ముఖ్యమంత్రులు చేయవు. పొలిటికల్ కంటెక్స్ట్ అనేది కీలకమైంది. పాదయాత్ర ఒక టూల్ వేరు, టూల్ అనేది హెల్ప్ చేస్తుంది. పాదయాత్ర అప్పుడు మీరు కట్టె పట్టుకొని పైదాన్ని ఇలా కట్టె టూల్, కానీ కట్టె లేకపోయినా మీరు ఇంకోటి నిచ్చెనేసి ఎక్కచ్చు, ఇంకోటి ఎక్కచ్చు. కానీ కట్టెను దానంతరం అదే అది కింద పైదాన్ని పట్టుకుంటుందా? మనిషి దాన్ని టూల్గా వాడతాడు. సో పాదయాత్ర కూడా ఒక టూల్. చాలామందికి టూల్ వేరు, మీన్స్ వేరు, ఎండ్స్ వేరు. పాదయాత్ర ఇది మీన్స్. సో డెఫినెట్గా పాదయాత్రలు హిస్టారికల్గా తీస్తే ఎక్కువ మంది మన తెలుగునాటైతే లాభపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు మీకోసమని. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర అయితే అది హిస్టారిక్ పాదయాత్ర. అంతకుముందు అంత పెద్ద పాదయాత్ర లేవు మనకు. తర్వాత మీకు యువగలం లోకేష్ పాదయాత్ర నేను ఆ రోజు స్టార్టింగ్ రోజే చెప్పాను. డెఫినెట్గా యూ విల్ సీ ఏ డిఫరెంట్ లొకేషన్. మీరు చూడండి, యువగలానికి ముందు యువగలం తర్వాత లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ మారింది, ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది, మీకు ప్రజెంటేషన్ స్టైల్ మారింది, ఎవ్రీథింగ్ చేంజ్ కదా. సో అందువల్ల మీకు డెఫినెట్గా పాదయాత్రలు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అటు ఇటు అడ్డంకులు పడితే పాదయాత్రలు చేసైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో అదే సమయంలో మీకు ప్రతిసారి పాదయాత్రలు ఉపయోగపడతాయి. చంద్రశేఖర్ జనతా పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర చేశాడు, ప్రైమ్ మినిస్టర్ పాదయాత్ర వల్ల కాలే, మ్యానిపులేషన్ వల్ల అయ్యాడు. అది కూడా 20 రోజులకు. నేను ఆ రోజుల్లో వాజ్పేయిని ఇంటర్వ్యూ చేశాను. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ చంద్రశేఖర్ పాదయాత్ర అని అడిగాను. అంటే వాజ్పేయి చాలా అద్భుతమైన స్టైల్లో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ నాగేశ్వర్ అన్నాడు, ఆరోగ్యానికి చాలా మంచిది అన్నాడు. బట్ నాట్ ఫర్ మీ, బట్ ఫర్ యంగ్ లీడర్స్ లైక్ చంద్రశేఖర్ అన్నాడు. సో అందువల్ల పాదయాత్ర డెఫినెట్గా హెల్త్కు మంచిది, ప్రజల్లో ఉంటారు నిరంతరం. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పాదయాత్ర వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే నిరంతరం ప్రజల్లో ఉండే అవకాశం వస్తుంది. అంటే నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఉండే నాయకుడిని ఎప్పుడైనా ప్రజలు గౌరవిస్తుంటారు, ఎంతో కొంత, ఎంత అని చెప్పలేం, కానీ నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారు. తర్వాత ప్రజల్లో ఉండడమే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినంత కాలం ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఎలాగో కూటమి రెడీ ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనకపోయినా వీళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు. దావోస్ నుంచైనా జగన్నే అటాక్ చేస్తారు. దాంతో జగన్ ప్రజలు మర్చిపోకుండా కూటమి నేతలు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ప్రజలు జగన్ను మర్చిపోతారో అని చెప్పి ప్రతిసారి అవసరం ఉన్నా లేకపోయినా జగన్పై దాడి చేస్తూ జగన్ను నిరంతరం రెలవెంట్గా ఉంచే ప్రయత్నం కూటమి నేతలు చేస్తారు. పాదయాత్ర టైంలో ఇంకెక్కువ చేస్తారు. అందులో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డిని అసలు జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాడంటూ ప్రతి క్షణము ప్రతిరోజు జగన్నామ స్మరణే చేస్తుంటారు. ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు. రాజకీయాల్లో ఇదొక వింత.
సో ప్రతిపక్ష తమ ప్రత్యర్థిని తామే పెంచి పోషిస్తుంటారు పాలిటిక్స్లో. సో ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినల్. ఇప్పుడు బీజేపీ రాహుల్ గాంధీని పెంచి పోషించడం లేదా? మీరు గమనించండి, బీజేపీ 10 ఏళ్ళుగా రాహుల్ గాంధీని అటాక్ చేస్తుంటే ఎంతో కొంత రాహుల్ ఇమేజ్ పెరిగింది తప్ప తగ్గలేదు. ఎందుకు అంటే దాంతోనే మరి రాహుల్ గాంధీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయాడంటే ఒక ప్రత్యర్థి దాడితోనే కాదు కదా, అనేక ఫ్యాక్టర్స్ ఉండాలి. కానీ బీజేపీ రాహుల్ గాంధీని అటాక్ చేయడం మొదలు పెట్టాక ఎంతో కొంత రాహుల్కు ప్రయోజనమే జరిగింది. సో అందువల్ల ఇప్పుడు ట్రంప్ను ప్రపంచం అంతా అటాక్ చేస్తే ట్రంప్ బలపడి 2వ ప్రెసిడెంట్ అయ్యాడు. కేసీఆర్ను ఉద్యమ కాలంలో అందరూ అటాక్ చేశారు. ఏమైంది? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కూర్చున్నాడు. నరేంద్ర మోడీని అందరూ అటాక్ చేస్తారు. నరేంద్ర మోడీ అడ్వాంటేజ్ అవుతున్నది. ఇది కూడా అదే జరుగుతుంది. ఆయన జగన్ పాదయాత్ర చేస్తున్నంత కాలం ఆయనకి ఘర్షణలు, గొడవలు, అనుమతుల నిరాకరణలు, అరెస్టులు, జగన్ మాటలకు కౌంటర్లు, దీంతో జగన్ పాదయాత్ర అనేది నిరంతరం ప్రతిరోజు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ కదా పొలిటికల్గా. కానీ అదే సమయంలో ప్రభుత్వం పట్ల ఉండే అసంతృప్తి అంశాలు ఉంటాయి. అది ఇప్పుడు రైతుల్లో అసంతృప్తి ఉంది, యూత్లో ఉద్యోగాలపైన అసంతృప్తి ఉంది. వాటిని గల్వనైజ్ చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత కొత్త ప్రామిసెస్ ఇవ్వటానికి, ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని అది కూడా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ ఉపయోగపడతానే దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ పాదయాత్రనే ముఖ్యమంత్రి చేస్తుందా? సో అది 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 అనేక ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒకటి, మీకు 40% ఓటింగ్ ఇప్పటికీ వైసీపీ రిటైన్ చేసుకుంటుంది. సో ఇంత పార్టీలో కొంతమంది వెళ్ళిపోయిన పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ థ్యాంక్స్ టు పోలరైజేషన్. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత కన్నా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పోలరైజేషన్ తీవ్ర స్థాయిలో ఉండడం, కులపరమైన పోలరైజేషన్ కూడా తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల 40% ఓట్ బేస్ జగన్కు రిటైన్ అవుతుంది. సో ఇది మీకు టీడీపీ కూడా అదే రిటైన్ అయింది. సో ఎప్పుడైతే 40% ఓట్ బేస్ రిటైన్ అవుతుందో ఇంకో 10% పెంచుకుంటే అధికారంలోకి వస్తారు. సో లేదు తమ వ్యతిరేక 60% ఓట్ డివైడ్ అయినా అధికారంలోకి వస్తారు. ఈ రెండే పద్ధతులు. 40% ఓట్ బేస్ రిటైన్ అయినప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, ఇంకో 10% పెంచుకోవడం. సో లేదు, రెండవది ఏంటి అంటే ప్రత్యర్థి శిబిరం డివైడ్ కావడం. ఇప్పుడు 2019లో జరిగింది ఏంటి? ప్రత్యర్థి శిబిరం డివైడ్ అయింది. మీకు జనసేన విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం విడిగా పోటీ చేసింది, బీజేపీ విడిగా పోటీ చేసింది. సో జగన్ వ్యతిరేక శిబిరం డివైడ్ కావడం వల్ల ఇక జగన్కు 40%తో పాటు అదనంగా కొంత ఓటింగ్ పెరిగింది, ప్రత్యర్థులు డివైడ్ అయ్యారు. దాంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. లేదు, అందువల్ల ఇప్పుడు తన పాదయాత్ర ద్వారా ఆ స్వింగ్ ఓటును తన వైపు తిప్పుకోగలిగితే జగన్కి అది అడ్వాంటేజ్గా మారుతుంది. అది తన వైపు తిప్పుకోవాలంటే ఒకటి, టీడీపీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరగకుండా ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్సీ సెటిల్ అవుతున్నది నిజం కాదు. ఒకప్పుడు ఉండే ఆ ట్రెండ్. ఒకప్పుడు మన ఇండిపెండెంట్ ఇండియా పాలిటిక్స్ పరిశీలిస్తే ఫస్ట్ ఫ్యూ డికేడ్స్ ప్రో ఇన్కంబెన్సీ, 1.5 డికేడ్స్, ముఖ్యంగా 1950s నుంచి mid-60s వరకు అంటే ప్రభుత్వం ఆటోమేటిక్గా అనుకూలత ఉండేది. ఆ తర్వాత మీకు యాంటీ ఇన్కంబెన్సీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఏ ప్రభుత్వమైనా నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడం కష్టమయ్యేది. ఇప్పుడు మీకు ప్రో అండ్ యాంటీ రెండు ఇన్కంబెన్సీలు ఉన్నాయి. అంటే మీకు కొన్నిసార్లు ప్రభుత్వాలు మళ్ళీ గెలుస్తున్నాయి, కొన్నిసార్లు ఓడిపోతున్నాయి. సో ఈ ప్రో అండ్ యాంటీ ఇన్కంబెన్సీలు ఉన్నాయి కనుక ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు ఏ రకమైన అసంతృప్తిని కలిగి ఉంటారనేది ఒక ఫ్యాక్టరు. రెండవది, వైసీపీ ఆ విశ్వాసాన్ని కల్పించగలుగుతుందా? ఇప్పుడు అమరావతి పైన చేస్తున్న మిస్టేక్స్, ఇవే మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేశారనుకోండి, సో ప్రజల్లో విశ్వాసం కలగదు. మీకు జగన్ ఒకటి అంటాడు, సజ్జలు ఇంకోటి అంటాడు, వెంటనే వితిన్ 24 అవర్స్లో డ్యామేజ్ కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతుందా? డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి తప్ప. సో ఆ తప్పులు చేయకుండా ఉండి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలిగితే అది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్, పొలిటికల్ అలైన్మెంట్, రీఅలైన్మెంట్లో ఏమైనా తేడాలు వస్తాయా అంటే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఉండేటువంటి బంధము ఏ రకంగా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ క్షేత్రస్థాయిలో కానీ ఏ రకంగా ఉంటుంది అనేది పాదయాత్ర ప్రయోజనాన్ని డిసైడ్ చేస్తుంది. డెఫినెట్గా పాదయాత్ర ఎవరికైనా కొంత మొమెంటాన్ని ఇస్తుంది తప్ప ఆ మొమెంటమే పవర్లోకి తెస్తుంది అని నేను అనుకోవడం పొరపాటు.